విన్నవించుకున్నాను. అదేంటంటే సిట్టు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారులతో కూడుకున్న ఒక ఇది సంస్థ. ఈ సిట్టు ఎవరైతే ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం వర్యులు వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చెబితే అది చేస్తారు. అది చేయడానికే వాళ్ళు సిట్ వేసింది. అంటే మా లక్ష్మి గారు, ఒకవేళ మనీ లాండరింగ్ జరిగిందని ప్రూవ్ అయ్యి ఈడీ ఇన్వాల్వ్ అయితే అప్పుడేమంటారు? కేంద్రం పంపించింది అంటారా? మీరు నన్ను మాట్లాడినిస్తే నేను చెప్తాను. చెప్పండి. ఆమె మాట్లాడిన సేపు నేనేం మాట్లాడలేదు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. నాకు ఇచ్చిన సమయంలో ఎందుకు మీకు నిజాలు బయటపడతాయనా, లేకపోతే మీరు ఓకే ఆ నిజాలే కావాలి, ప్రజలకు తెలియాల్సింది నిజాలే. ఎందుకు నన్ను మాట్లాడిన మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే, నేను ఒక క్రాస్ క్వశ్చన్ అడిగా. రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అని అంటున్నారు కదా, మరి ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయితే అది మళ్ళీ దానికి ఏమంటారు అని అన్నాను అంతే. జస్ట్ మీరు మాట్లాడండి, పాయింట్ మాట్లాడండి. లక్ష్మీ భార్గవి గారు, మేడం గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిరూపించుకోలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ కి సమాధానం ఏంటంటే, మీరు పెట్టిన అక్రమ కేసులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టిన అక్రమ కేసులో ఉన్న ఐఏఎస్ లక్ష్మి గారు ఆమె మీద కేసు కొట్టేశారు. ఆ సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు కొట్టేశారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. చాలా మంది మీద, అప్పుడు పెట్టిన వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు కొట్టేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక కేసులు కొట్టేశారు. ఈ కేసు కూడా కొట్టేస్తారు. మీరు కంగారు పడకండి, ఎందుకంటే టైం చాలా ఉంది, మీకు ఇంకా ముందు ఉంది, చాలా టైం ఉంది, అప్పుడే ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు అయినట్టున్నారు కదా, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది భారతదేశ స్థాయిలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని అన్నప్పుడు మీరు ఈడీ గాని, సిబిఐ గాని, సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారి ద్వారా కానీ, ధర్మాసనం గారి ద్వారా కానీ ఎందుకు మీరు విచారణ జరపట్లేదు? ఎందుకు మీరు సిట్ వేసి వాస్తవాలని తారుమారు చేసి కథలల్లి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎప్పుడైతే కేంద్ర సంస్థలు వస్తాయో వీళ్ళ బండారం బయటపడుతుంది. ఎందుకు బయటపడుతుంది నేను చెప్తున్నానంటే, ఆ బ్రాండ్స్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈ డిస్టిలరీస్ ఎవరివి? ఈ డిస్టిలరీస్ లో వీళ్ళు చెప్పే కల్తీ లిక్కర్ జరిగింది అంటున్నారు. ఏ డిస్టిలరీలో జరిగింది? ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? ఇవన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి హడావుడిగా సిట్ వేసి, ఈ సిట్ లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా ఉన్న లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడం కోసం హడావుడిగా 300 పేజీలు ఒక కథ రాసి దాన్ని ఛార్జ్ షీట్ గా ఫైల్ చేసి, నేనేమంటానంటే, మీకు సిట్కి గనక నిబద్ధత ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు గనక నిబద్ధత ఉంటే, మీకు ఏ మాత్రం ధైర్యం ఉన్నా, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, వాటిని ఈ ఛార్జ్ షీట్ ని కోర్టులో నిరూపించుకోండి. విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? నిరూపించుకోకుండా విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ ఏ విధంగా చూస్తారు? మేడం ఆగండి, మేడం గారు ఒక మాట అన్నారు, దానికి సమాధానం చెప్పండి. మేడం గారు ఆమె చూసినట్టే, ఆమె చెప్పినట్టే 24 గదులు బెడ్రూములు ఉన్నాయి. మీరు ఎప్పుడు చూశారు మేడం? ఎన్ని బెడ్రూములు చూశారు? మీరు మాకు అవకాశం ఇవ్వలేదండి. 24 బెడ్రూములు పెట్టుకోరు కదండి. ఇల్లు పాకెట్ లో రుజువు చేయగలరా? ఎందుకంటే మీరు ఒక వ్యక్తిని చూడకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, మీ ఇష్టానికి వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ, మీ డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పుతో కొడతాను, నా కో భాష, దెం భాష, లం భాష. వైసీపీ ఏమండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర రెడ్డి గారు, యాక్షన్ కి ఎప్పుడు రియాక్షన్ ఉంటుంది. వైసీపీ నేతలు అంతకంటే దారుణంగా మాట్లాడారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికే పవన్ గారు అలా మాట్లాడి ఉండొచ్చు. మీరు చూసి బయట మీకు ఆధారాలు కావాలంటే కూడా చూపిస్తా. వైసీపీ నేతలు మాట్లాడినటువంటి నీచప్ మాటలు. అందుకే కదా ఈ రోజు ఆయన పర్యటనకు వెళ్ళి పరామర్శించడానికి వెళ్తుంది. ఎవరైతే నాయకులు వాళ్ళు ఇబ్బందులు పడ్డారో అలాంటి ప్రజల్ని పక్కన పెట్టేసి అలాంటి నాయకులను వెళ్ళి పరామర్శిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళని ఎవరిని పరామర్శించట్లేదు. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని మీరు మాట్లాడట్లేదు. మాట్లాడితే 2 సైడ్లు మాట్లాడండి.
రైట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళని కూడా పలకరించమని చెప్పండి మీ నాయకుడికి. ఏమండి మీరు ఏ పార్టీ లిక్కర్ స్కామ్ లో ఎవరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కూడా పలకరించుకుంటే బాగుంటది. సార్ మహేష్ గారు మీరు ఏ పార్టీ హోస్ట్ గారు మీరు ఏ పార్టీ తరఫున వచ్చారు? నేను ఏ పార్టీ తరపున రాలేదు. మీరు అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మనం ఏపీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంటే మధ్యలో కాదు. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. మన టాపిక్ ఏంటి? లిక్కర్ స్కామ్. మీరేం మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? దయచేసి కొంచెం చూసుకుని టాపిక్ మీద మాట్లాడండి. రైట్, మాట్లాడిస్తున్నాం. మరి వేరే వాళ్ళకి కూడా సమయం ఇవ్వాలి కదా. రైట్ మహేష్ గారు చాలా సమయం వేస్ట్ అయిందండి. మీ సమయం అయిపోయినా కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారు. మహేష్ గారు రైట్ ప్లీజ్ మహేష్ గారు చెప్పండి. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మంది నిందితులు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు సెట్. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా అరెస్ట్ అయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కిక్ బ్యాక్ లో లబ్ధిదారుడిగా పేర్కొంటున్నారు కానీ నిందితుడిగా లేరు. ఇందులో ఎవరిని ఎస్టాబ్లిష్ చేస్తారు? మహేష్ గారు